బట్టలు ఉడదీసి కొడతా అనేసి కామెంట్ చేశాడు. ఇది ఏ విధంగా చూడొచ్చు? నిజంగా జగన్మోహన్ రెడ్డి బట్టలు ఉడతీసేవాడైతే వాడి పెళ్ళం ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట 3 గంటల ఫోన్ చేసిద్ది. వాళ్ళ పిల్లల హైటు ఈక్వల్ టు అవినాష్ రెడ్డి. మీకు అక్కడే తేడా ఏంటో తెలుసు. అంటే ఇతని దగ్గర మగతనం లేదు, ఇతను మగోడు కాదు, ఇతనికి మగతనం లేదు, అందుకని పెళ్ళం ఇంకో దాచి చూసుకుంది అవినాష్ రెడ్డి గారిని. ఎందుకంటే తన మగతనాన్ని దేవుడు తీసేశాడు కాబట్టి పోలీసుల బట్టలు ఉడదీసి వాళ్ళ చేత ఏమన్నా రెడ్ లైట్ ఏరియా పెట్టిద్దామని ఏమన్నా డిసైడ్ అయ్యాడేమో. గాడు వాడి పేరు చేబ్రోలు కిరణ్ అట. వాడు మాట్లాడే మాటలు చూడండి. ఎక్కడైనా ప్రజాస్వామ్యానికి కానీ లేకపోతే రాజకీయాలకు కానీ ఈ మాటలు సరిపోతాయా అండి? ఈ మాటలు సరిపోతాయా? ఒళ్ళు కొవ్వెక్కి బలిసి కొట్టుకొని మాట్లాడే మాటలు కాదండి. ఈరోజు చేబ్రోలు కిరణ్ అనేవాడు వాడొక ఆటలో అరటిపండు మాత్రమే. వాడి చేత ఆ మాటలు మాట్లాడిస్తున్నది ఎవరో మనకు తెలుసు. డైరెక్ట్గా మాట్లాడించారా లేదా అని కూడా నేను చెప్పనండి. కానీ ఎర్రబుక్కు రాజ్యాంగం నడుస్తుంది, మా ఇష్టారీతిన మేము వాగొచ్చు, మమ్మల్ని ఆపేవాడు లేడు, అడ్డుకునేవాడు లేడు, మా ఇష్టారీతిన మేము విర్రవీగుతాము అని ఆ ఒక్క భావన ఇక్కడ ఉండబట్టి వాడు మాట్లాడుతున్నాడు. ఆ చేబ్రోలు కిరణ్ గారు మళ్ళీ ఏదో వీడియో రిలీజ్ చేశాడు, క్షణికావేశంలో మాట్లాడాను క్షమించండి అదిదని. అరే క్షణికావేశం కాదు, నేను వాడిని అడుగుతున్నా. క్షణికావేశంలో మీ అమ్మ ఆలి అవుతుందా? మీ అమ్మ నీ భార్య అవుతుందా? కాదు కదా. మీ తల్లికి ఇవ్వాల్సిన గౌరవం మీ తల్లికి ఇస్తావు, నీ భార్యకి ఇవ్వాల్సిన గౌరవం నీకు భార్యకి ఇస్తావు. మీ అమ్మ నీ భార్య కాదు కదా క్షణికావేశంలో. ఎలా వస్తున్నాయి ఆ మాటలు? అంతా ఇక్కడుంది. వాడికి తెలుసు నేను ఏం మాట్లాడినా ఏం చేసినా ఎలాంటి కూతలు కూసినా నన్ను ఎవరు ఏమీ చెయ్యలేరు అన్న బలమైన నమ్మకం వాడి చేత ఆ మాటలు మాట్లాడిస్తుంది. రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణికి, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలకు ఏం సంబంధం అండి? జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసి ప్రజలకు మంచి చేయాలనుకోవడమేనా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం చేసిన తప్పు? ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వీళ్ళలాగా మాట్లాడారా? ఈ రోజు అదే నారా లోకేష్ బయటికి వచ్చేసి నా ఎర్రబుక్కు రాజ్యాంగం నడుస్తోంది, నా ఇష్టారీతిన నేను చెలరేగిపోతాను, నేను పెట్టరేగిపోతాను, ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే మేము చంపుతాము, కానీ చట్టాలన్నీ మా చేతిలో ఉంటాయి, మేము చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటారు, ఎవ్వరిపైన తెలుగుదేశం వాళ్ళపైన కేసులు పెట్టము, మీరు ఇష్టారీతిన మీరు చెలరేగిపోండి, బరి తెగించండి, మీ ఇష్టారీతిన మీ నోటికి పని చెప్పండి అని వాళ్ళ కార్యకర్తల్లో ఒక రకమైన భావనను నింపాడు కాబట్టి ఈరోజు ఆ మాటలు వస్తున్నాయి. నేను ఈరోజు మళ్ళీ అడుగుతున్నానండి, వీడినొక్కనే కాదు ఎవరినైనా కానీ, ఎంత క్షణికావేశంతో మాట్లాడితే మాత్రం తల్లి పెళ్ళాం అవుతుందా? అవుతుందా? అక్కడ జ్ఞానం ఉంటుందే. పరాయి స్త్రీనో లేకపోతే పరాయి వాళ్ళంటే అంత చులకన భావమా? ఒక్కటి మాత్రం నేను చెప్తున్నానండి, వీడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నాము. వీడిని ఏమీ చేయకుండా వదిలేస్తే మా వాళ్ళు చూస్తూ ఊరుకోరు, అది మాత్రం ఖచ్చితం. ఇలా ఇంకా సహనాన్ని పరీక్షించుకుంటూ పోతే నారా లోకేష్ గారికే చెప్తున్నాను, నారా లోకేష్ గారు మీకు పరిపాలన చేయాలని ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మాకు సమానమే అని మీరు పరిపాలన చేస్తే మీకే బాగుంటుంది. ఇటువంటి వారి చేత రెచ్చగొట్టే మాటలు మాట్లాడిస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తే మాత్రం సహనానికి కూడా ఒక అద్దుంటుంది. తరువాత అధికారం లేదు, ప్రతిపక్షం లేదు, మనిషికి మనిషి ఎప్పుడూ ఎక్కువగాడు, మనిషికి మనిషి ఎప్పుడు ఎక్కువగాడు. మా వాళ్ళకు మేము సమాధానం చెప్పుకోలేక మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏందన్నా ఇది, మనం బతికున్నామా చచ్చిపోయినామా? మనం చచ్చిపోయినతో సమానం. ఇంకా ఇటువంటి మాటలు మనం పడాల్సి వస్తే ఇంకా ఇంతకంటే మనకు ఇంకా వేరే లేదన్నా, ఇంతకంటే శిక్ష లేదు. ఏం చేస్తున్నామన్నామని మా వాళ్ళకి మేము సర్ది చెప్పుకుంటున్నాం. ఇప్పటికీ మేము చెప్తున్నాం, మనం చట్టాలను గౌరవించాలి, మనం ఎటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడకూడదు, తొందరపాటు చర్యలు వద్దని మేము చెప్పుకుంటూ వస్తున్నాం. నారా లోకేష్, అందరం కలిసి దీనికి ముగింపు పలుకుదాం. అవి మాటలా?
ఒక్కసారి నారా లోకేష్ నువ్వు కూడా విని మీ ఐటీడీపీ కార్యకర్త మాట్లాడుతుంది కరెక్టా లేదా ఒక బాధ్యత గల మంత్రిగా నువ్వు ఈరోజు సమాధానం చెప్పాలి. లేదు మేము ఇలానే మాట్లాడుకుంటూ పోతాం, మా జగన్మోహన్ రెడ్డి గారి మంచితనాన్ని మీరు అలుసుగా తీసుకొని అది ఒక చేతగానితనమో ఇంకొకటని మీరు భ్రమపడితే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ మాట మాత్రం నేను ఖరాఖండిగా 100% చెప్పగలను. నారా లోకేష్ గారు, తరువాత మీరు కేసులు పెట్టడానికి లోపల వేయడానికి జైళ్లు సరిపోవు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకా లాగొద్దు. సహనాన్ని పరీక్షించకండి, కుటుంబ సభ్యుల్ని ఇందులోకి లాగకండి, అది తప్పు. మాట్లాడకూడదు, ఎవరి పిల్లల గురించి మాట్లాడకూడదని మేము చెప్పాం. మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా ఒక్కరి గురించి కూడా చెడ్డగా మాట్లాడలేదు. ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అతి జుగుప్సాకరంగా హేయమైన మాటలతో అవమానిస్తున్నారు. ఇంకా మేము సంయమనంతో ఉంటే, దాన్ని మీరు అలుసుగా తీసుకుంటే మాత్రం సోషల్ మీడియాలోనా, మెయిన్ మీడియాలోనా, వీధుల్లోనా, నగరాల్లోనా, పల్లెల్లోనా, ఇంకా మీ ఇష్టం. తరువాత జరిగే పరిణామాలకి ఎవ్వరూ బాధ్యత వహించలేరు. నారా లోకేష్ గుర్తుపెట్టుకోండి. వాడు పక్కా ఐటీడీపీ అనే దానికి నేను ఫొటోస్ చూపిస్తానండి. వాడి దరిద్రపు మొహాన్ని చూపించాలంటే కూడా నాకే చిన్నతనంగా ఉంది. కానీ ప్రపంచానికి తెలియాలి వీళ్ళ దాష్టీకాలు, వీళ్ళ దారుణాలు, వీళ్ళ ఒళ్ళు కొవ్వెక్కి బలిసి కొట్టుకొని మాట్లాడే ఈ మనస్తత్వాలు ఎవడివిరా అంటే ఆ మొహాలు రేపొద్దున వాళ్ళ అమ్మ, వాళ్ళ ఇంట్లో అక్క చెల్లి కూడా వాడి మీద యాకిత్తు అని ఉయ్యాలి. అవి మాటలా అండి? అవి మాటలా? రాజకీయాలకు వాటికి సంబంధం ఉందండి? ఇంత దారుణంగా వాడి ఫొటోస్ చూపిస్తాను చూడండి. ఆడు తెలుగుదేశం వాళ్ళతో అంటకాగిన ఫొటోస్. వీడే ఆ చేబ్రోలు కిరణ్. అరే చేబ్రోలు కిరణ్, ఏదో అధికారం ఉంది, మేము ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అని మాత్రం నువ్వు అనుకుంటే, ఇంకా 2-3 ఉన్నారు. వాళ్ళవి మొత్తం వీడియోస్ అన్ని రికార్డ్ చేసి పెట్టుకున్నారు మా వాళ్ళు. ఈరోజు కాకపోతే రేపు ఏదో ఒక రోజు దొరుకుతారు. తరువాత జరిగే వాటికి ఎవ్వరూ బాధ్యత తీసుకోరు. నారా లోకేష్ ముందుగానే చెప్తున్నాం, మంచిగా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలు చేద్దాం. మేము ఏదైనా చేస్తే మా గురించి మీరు విమర్శలు చేయొచ్చు, మేము మీ గురించి విమర్శలు చేస్తాం. అక్కడి వరకు పెట్టుకుంటే బాగుంటుంది. కుటుంబాలను లాగి మరీ ఇంత బరి తెగించి డైరెక్ట్గా కుటుంబాలను లాగి, ఇంకా దీనికి ఒక హద్దు, అంతు, అదుపు లేదు అన్నట్లుగా పెట్టరేగిపోతే మాత్రం ఎవ్వడు చూస్తూ ఊరుకోడు.